నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఈవీ ధర ఎక్కువ అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త అంటోంది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్. ఈ క్రమంలోనే వాహనదారులకు కేంద్రం మరోసారి తీపి కబురు చెప్పింది. ఈవీ వెహికల్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తమ ప్రభుత్వం డిసైడ్ అయిందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే చమురు దిగుమతులను భారీగా తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఈవీ బైక్స్ పై ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీన్ని మరింత పెంచి కొనుగోళ్లను పెంచాలని ప్రయత్నిస్తోంది. అన్ని అనుకూలిస్తే రాబోయే 4 నుంచి 6 నెలల్లో మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే భారతదేశంలో ఈవీ వెహికల్స్ హవా కొనసాగుతోంది. చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. మరోవైపు పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంలో మోదీ సర్కార్ ఉంది. పొల్యూషన్తో పర్యావరణానికి హాని కలుగుతోంది. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు ఈవీ బైక్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల జీఎస్టీ భారీగా తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఎలక్ట్రిక్ వాహనాలపై అప్లై చేయాలని భావిస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాలు కొనుక్కోవాలి అనుకునేవారు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీల ధర ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల అంత ధర ఉండడానికి కారణం వాటి బ్యాటరీలే. ఈ బ్యాటరీల కారణంగా ఈవీ కొనుగోలుదారులపై అధిక భారం పడుతోంది. బ్యాటరీ ప్రాబ్లం వస్తే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధిక ధరలు, బ్యాటరీ మెయింటెనెన్స్ను దృష్టిలో పెట్టుకుని చాలామంది ఈవీలు కొనడానికి ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. త్వరలో ఈవీల ధరలు తగ్గనున్నాయని ఆయన ప్రకటించారు. దేశంలో ఏటేటా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడడంతో ఆర్థిక భారం ఎక్కువ అవుతోంది. ఇది పర్యావరణంగా ప్రతికూల పరిణామాలకు దారితీస్తోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక సామాన్యులపై భారం వేయడం ప్రభుత్వానికి కొంచెం కష్టమే. అందుకు బెస్ట్ ఆప్షన్ ఈవీ బైక్స్. ఇవే బెటర్ అని కేంద్ర సర్కార్ భావిస్తోంది. దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. వారందరినీ ఎలక్ట్రిక్ వాహనాలపై మళ్లిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు సెంట్రల్ మినిస్టర్. ధరలు తగ్గిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్లు, బస్సుల ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా ఉంటాయి. ఇకపోతే ఏటా చమురు దిగుమతులపై 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో భారత్ను ప్రపంచంలోనే నెంబర్ 1 ఆటోమొబైల్ ఇండస్ట్రీగా నిలపాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ 22 లక్షల కోట్లకు చేరింది. ప్రజెంట్ 75 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇక 47 లక్షల కోట్లతో చైనా సెకండ్, భారత్ థర్డ్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇంకా 5 ఏళ్లలోపు భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ 1గా మార్చడమే లక్ష్యంగా మోదీ సర్కారు పయనిస్తోంది. ఇప్పుడు ఈవీ వెహికల్స్ కొనుగోళ్లు పెరిగితే దేశంలో పర్యావరణానికి హాని జరగదు, ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ట్రాక్టర్లు తయారు చేసేవారు, వ్యవసాయ పరిశోధకులు క్లీన్ ఎనర్జీ పరికరాలపై పనిచేయాలని సూచిస్తున్నారు. ఇథనాల్తో నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఇంజన్లు తయారు చేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 72,000 ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం 2,000 కోట్ల రూపాయలు ప్రకటించింది. 50 జాతీయ రహదారి కారిడార్లు, మెట్రో నగరాలు, టోల్ ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, హైవేలు వంటి ప్రదేశాల్లో కొత్తగా ఈ ఛార్జింగ్ స్టేషన్లను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనుంది. భారత ఆటోమొబైల్ పరిశ్రమను గ్లోబల్ లీడర్గా మార్చడమే పీఎం ఈ డ్రైవ్ యోజన లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. డీజిల్, పెట్రోల్ వాహనాల ద్వారా కర్బన ఉద్గారాలు అధికంగా విడుదలవుతూ ఉంటాయి. వీటి కారణంగా పర్యావరణం కూడా దెబ్బతింటోంది. అందుకే ఈవీల రంగంలో వీలైనన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రజలను అటువైపు మొగ్గు చూపేలా చేయాలన్నదే మోదీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.
చూడాలి మరి రానున్న రోజుల్లో ప్రజలు ఏ స్థాయిలో ఈవీల వైపు మొగ్గు చూపుతారో అనేది.